హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొబ్బరి చట్నీ చేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో చూడండి. కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మిక్సీలో. కొబ్బరి ముక్కల తర్వాత మీకు తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం అల్లం, కొన్ని వెల్లుల్లి, మేమైతే తెల్లవాయలు అంటాము, నానబెట్టిన శనగపప్పు, ఇందులో కొంచెం కరివేపాకు కడిగి వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసి కొన్ని నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేశాక చట్నీ ఇలా ఉంటుంది. దీనికి తిరువాత వేసుకుందాం.